అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 17 ఏళ్ల పాటు కప్పు కోసం పోరాడి పోరాడి అలసిపోయిన జట్టు, 3 సార్లు టైటిల్కి చేరువుగా వచ్చిన ఆశ తీర్చుకోలేకపోయిన జట్టు, ఐపీఎల్లో ఏ జట్టు అయినా కప్పు గెలుస్తుంది కానీ వాళ్ళ కల మాత్రం నెరవేరదంటూ హేళనలు ఎదుర్కొన్న జట్టు ఇప్పుడు వరుసగా 2 సార్లు ఛాంపియన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు కూడా నమ్మలేని విషయం ఇది. గత ఏడాది అందుకున్న విజయం అదృష్టంతో కాదని తమ సిసలైన ఛాంపియన్ జట్టు అని చాటుతూ ఆర్సీబీ వరుసగా 2వ ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. లీగ్ దశలో అగ్రస్థానం, క్వాలిఫైయర్ 1లో 92 పరుగుల తేడాతో విజయం, ఫైనల్లో 12 బంతులు ఉండగానే గెలుపు. ఈ సీజన్లో బెంగళూరు ఆధిపత్యానికి ఎంతకంటే రుజువులేం కావాలి. క్వాలిఫైయర్లోనే కాదు ఫైనల్లోనూ గుజరాత్ టైటాన్స్ను అలవోకగా ఓడించిన ఆర్సీబీ సగర్వంగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. బంతితో మరోసారి అద్భుత ప్రదర్శన చేసిన బౌలర్లు గుజరాత్ 155/8కి పరిమితం చేస్తే సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 75 నాట్అవుట్ 42 బంతుల్లో జట్టును ముందుండి నడిపించడంతో డిపెండింగ్ ఛాంపియన్ బెంగళూరు ఐపీఎల్ 19 ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుందన్నటువంటిది హైలైట్ చేశారు. అదే సందర్భంలో ఈ సీజన్లో వైభవ్